వరంగల్లో ఆర్టీఏలో ఎంవిఐ అంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కి ఒక ఫేక్ కాల్ రావడం జరిగింది. సో ఫేక్ కాల్ వచ్చిన వెంటనే ఏమైందంటే, మేము ఏసీబీ నుంచి వెళ్ళి కాల్ చేస్తున్నాము, మీరు చాలా అవినీతి పరుడు, మీరు ఏమేమి చేస్తున్నారు ఏందనేది మొత్తం ఆధారాలు ఉన్నాయి మా దగ్గర, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నాము అని అన్న వెంటనే ఇక ఆ ఎంవిఐ భయపడి వెంటనే ఆన్లైన్లో 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 2 లక్షలు ఒక రోజు చేసిండు, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసినాక 8 లక్షలు, మొత్తం 10 లక్షలు అప్పచెప్పడం జరిగింది. ఆన్లైన్లోనే జరిగింది ఇదంతా. సో మళ్ళీ ఏమైంది తర్వాత ఇక మెల్లగా తెలుసుకున్నాడు అది ఏసీబీ అధికారులు కాదు, నాకు ఒక ఫేక్ కాల్ వచ్చిందని చెప్పగానే వెంటనే పోయి పోలీసులకు చెప్పడం జరిగింది, ఆ కేసు పెట్టడం జరిగింది. పెట్టినాక యాక్చువల్లీ ఇదంతా ఏంటంటే సైలెంట్గా పాపం కానిచ్చేద్దామని అనుకున్నారు. కానీ ఇక ఎట్లా ఉంటుందో తెలుస్తుంది కదా, మీడియాలో రావడం జరిగింది, మొత్తం సోషల్ మీడియాలో ఈ వార్త రావడం జరిగినది. మొత్తానికైతే ఈ విషయం బయటికి వచ్చింది. దీంట్లో మనం డెప్త్గా వెళితే మనకు చాలా క్వశ్చన్స్ వస్తాయి. మరి ఆ క్వశ్చన్స్ ఏంటిది, మరి దానికి సంబంధించిన ఆన్సర్లు ఎవరు చెప్తారు ఏందనేది కూడా ఈరోజు ఒకసారి డిస్కస్ చేద్దాం. అందరు ఏమనుకుంటున్నారంటే ఏసీబీ అధికారులు ఒక గవర్నమెంట్ అధికారికి టోకరా పెట్టిండ్రు, టోపీ పెట్టినని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ మరి 10 లక్షలు వెంటనే ట్రాన్స్ఫర్ చేసే అంత అమౌంట్ ఎంవిఐకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మరి ఇక్కడ నిజంగా మనం మాట్లాడుకోవాలి అనుకుంటే ఇది నిజంగా ఏసీబీ అధికారులకే సవాల్ ఇది. ఎందుకంటే ఏసీబీ పేరుతో ఇంతమంది ఫోన్లు చేసి ఈరోజు ఒక ఫేక్ ఏసీబీ కూడా ఒక గవర్నమెంట్ గ్రూప్ 1 అధికారికే టోకరా పెట్టినంటే ఎంత ఘోరంగా ఈ స్కాములు చేసేటోళ్ళు కూడా ఎదిగిపోయినారో ఒకసారి ఆలోచించుకోండి. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే, మరి నిజంగా ఈ ఎంవిఐ అనే అధికారి ఎవరు? జైపాల్ రెడ్డి. ఇక ఆల్రెడీ మొత్తం బయటికి వచ్చేసింది కాబట్టి పేర్లు కూడా చెప్పిన పెద్ద ఫరక్ ఏం పడదు. జైపాల్ రెడ్డి అనే ఎంవిఐ 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా చెప్పిండు. ఇప్పుడు దానిపైన కేసు నడుస్తూ ఉన్నది. మరి 10 లక్షలు ఈ పెద్ద మనిషికి ఏడికెళ్ళి వచ్చినాయి? మరి అంతగానం భయపడి వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లా కానివ్వండి, ఏదైనా కూడా 2 days లో 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేయడం అనేది చిన్న ఇష్యూ కాదు. మరి అంతగానంగా మీరు ఏం చేసిండ్రు? మీరు అంత భయపడి 10 లక్షలు ఇచ్చే అంతగా మీరేం చేసిండ్రు? ఇది ఒక పాయింట్. ఇంకొకటి, మరి ఏసీబీ అధికారి అని తెలియకుండానే మీరు ఎట్లా ట్రాన్స్ఫర్ చేసిండ్రు? ఇంత సింపుల్ గా మీరు నమ్మి ఇచ్చిండ్రు అంటే గతంలో కూడా మీరు ఇట్లనే ఏమన్నా స్కాములు చేసినప్పుడు ఏసీబీ అధికారులు ఫోన్ చేస్తే మీరేమన్నా గతంలో కూడా ఇట్లనే ట్రాన్స్ఫర్ చేసిండ్రా? ఇది ఇంకో పాయింట్. ఆ భయానికే మళ్ళా నేను ఎక్కడ దొరుకుతానేమో అని మీరు ఈ నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అట్లనే భయపడి మళ్ళీ ఈ 10 లక్షలు ఏమైనా ట్రాన్స్ఫర్ చేసిండ్రా? ఇంకొకటి ఏంటంటే, ఆ నమ్మకంతోనే మళ్ళీ డబ్బులు ఏమైనా పంపించిండ్రా? అసలు వారికి ముట్టలేదు, నకిలీ వారికి ముట్టింది అని ఎలా తెలుసుకున్నారు? మరి మీరు నకిలీ వాళ్ళని మొత్తం అమౌంట్ పంపించినాకనే ఎందుకు తెలుసుకున్నారు? ఫస్ట్ మీరు ఏదైతే 2 lakhs ట్రాన్స్ఫర్ చేసిండ్రో అప్పుడే తెలుసుకుంటే అయిపోయేది కదా. అంత భయపడే విధంగా మీరు అమ్మో నేను ఎక్కడ అరెస్ట్ అవుతానో ఏమో అనే భయపడేంత విధంగా మీరేం చేసిండ్రు అది కూడా తెలియాలి. సరే మీరు పోయి నేను మోసమేనా అని చెప్పి పోలీసులకు చెప్పుకున్నారు, కరెక్టే. మరి ఒక అధికారికి అంత భయపడే విధంగా మీరు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది? ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మనం ఇట్లనే మాట్లాడకుండా పోతా ఉంటే దీంట్లో ఉన్న అధికారులు కానివ్వండి, మొత్తం మంత్రి వరకు కూడా ఈ ఇష్యూ అనేది పోతున్నది. ఇప్పుడు ఏసీబీ అధికారుల మీద కూడా ఏమవుతున్నదంటే అనుమానం కలుగుతున్నది నిజంగానే. మరి ఇప్పుడు ఏంటంటే ఈ పెద్ద మనిషి ఎంవిఐ చేయబట్టి ఏసీబీ అధికారుల మీద కూడా ఇప్పుడు జనాలందరికీ కూడా డౌట్ వస్తూ ఉన్నది. మరి ఏసీబీ అధికారులకు ఎప్పుడైనా చెప్పినప్పుడు వీళ్ళు ఏమైనా సెటిల్మెంట్లు చేసుకున్నారా అన్న యాంగిల్ అనే ఉన్నది ఇష్యూ. ఎందుకంటే అంత ఫాస్ట్గా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండు అంటే ఏసీబీ అధికారుల మీద కూడా డౌట్ పడుతుంది కదా. మరి ఇప్పుడు ఏసీబీ అధికారులకు కూడా పెద్ద సవాల్ ఇది. దీన్ని ఇంకా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరెవరు ఇట్లా చేస్తున్నారు ఏంటనేది కూడా తెలుసుకోవాలి.